బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. 2008 నవంబర్ 26 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తహవూర్ రాణా భారత్ కు చేరుకున్నాడు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయ్యాడు. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. తహవూర్ రాణాను ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి విచారించనున్నారు అధికారులు. కాసేపట్లో రహస్య ప్రదేశం నుంచే కోర్టు ముందు వర్చువల్ గా హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఎన్ఐఏ కార్యాలయంలో రాణాకు వైద్య పరీక్షలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తహవూర్ రాణాను కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోర్టు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అనంతరం భారీ భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించనున్నారు పోలీస్ శాఖ అధికారులు. 2008 నవంబర్ 26 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి తహవూర్ రాణా ఎట్టకేలకు భారత్ కు చేరుకున్నాడు. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానంలో ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. తహవూర్ రాణాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చూస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో భారత్ ఓ ఉగ్రవాదిని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసింది, ఎట్టకేలకు సఫలీకృతమైంది. మొత్తంగా రాణా ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రాణా ఎపిసోడ్ కి సంబంధించి చూసినట్టుగా అయితే చాలా నాటకీయ పరిణామాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. మొదట ఆయన్ని అమెరికా నుంచి గత రాత్రి ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి ఇండియాకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ అధికారుల బృందం ల్యాండ్ అయిన తర్వాత ఆయన నేరుగా పాటియాలా కోర్టుకి హాజరుపరచాలని భావించినప్పటికీ కూడా కొన్ని భద్రతా కారణాల రీత్యా నేరుగా అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. మరి ఆ రహస్య ప్రదేశం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా తీహార్ జైలుకి తీసుకెళ్తున్నారని సమాచారం. కోర్టు అయితే హాజరుపరచట్లేదు, ఎందుకంటే భద్రతా కారణాల రీత్యా ఆయన తీహార్ జైల్లోనే ఉంచి తీహార్ జైలు నుంచి వర్చువల్ గా కోర్టుకి హాజరుపరుస్తారని చెప్పి సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో వర్చువల్ గానే న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం తీహార్ జైలుకి తరలింపు కార్యక్రమం కొనసాగుతుంది. మరి తీహార్ జైలుకి తరలించిన తీహార్ జైల్లో చాలా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. థర్డ్ కట్టిన టెర్రరిస్టులు ఉండే ఒక సెల్ ఉంది. ఆ సెల్లో ఈ తహవూర్ రాణా ఉంచుతారు. ఉంచిన తర్వాత అక్కడి నుంచే మెడికల్ టెస్ట్లు ఆయనకు చేయడం జరుగుతుంది. వైద్య పరీక్షల తర్వాత కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. కోర్టు దీనికి సంబంధించి పర్మిషన్స్, అంటే ఇటు ఎన్ఐఏ గానీ అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గానీ రెండిద్దరికి కూడా పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అయితే ఎన్ఐఏ మాత్రం ఈ విషయంలో చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. అతని దగ్గర నుంచి చాలా అంశాలను వెలికి తీయాలని చెప్పేసి ఎన్ఐఏ కూడా భావిస్తుంది.